ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బద్వేల్ పట్టణం స్థానిక సిపిఎం పట్టణ కార్యాలయం నందు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామీణ పేదల వలసల నివారణకు భూ పంపిణీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 6వ తేదీన బద్వేల్లో నిర్వహించనున్న డివిజనల్ స్థాయి సదస్సును జయప్రదం చేయాలని ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం కడప జిల్లా కార్యవర్గ సభ్యులు వి అవినాష్ మాట్లాడుతూ ప్రభుత్వ భూముల పట్ల రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, స్థానికేతరులు, అనర్హులు, రాజకీయ పలుకుబడి కలిగిన వారికి వందల ఎకరాలు ప్రభుత్వ భూములను అప్పనంగా బినామీ పేర్లతో రెవెన్యూ యంత్రాంగం కట్టబెడుతోందని, స్థానిక పేదలకు ఎకరం భూమి ఇవ్వాలంటే ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ నిర్వహించాలని ఎండ్ల తరబడి కాలయాపన చేస్తున్నదని, గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత టీడీపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల స్థానిక పేదలకు ఎకరం భూమి కూడా దక్కడం లేదన్నారు. సమస్యల పరిష్కారంకై మార్చి 6వ తేదీ నాడు బద్వేల్ పట్టణంలోని NGO హోమ్ నందు నిర్వహిస్తున్న సదస్సులో గ్రామీణ ప్రాంతాల్లో నివసముంటున్న భూమి లేని నిరుపేదలకు, ZHDC భూములను కలిగిన పేద రైతులు, పట్టాలు లేని నిరుపేదలు పెద్ద ఎత్తున సదస్సులో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పేదల వలసలను నివారించాలని, అదేవిధంగా గ్రామీణ పేదల వలసలకు భూ పంపిణీ అమలు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున ఈ నెల మార్చి 6వ తారీఖున NGOలో బద్వేల్ NGOలో సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సుకు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి వెంకటేశ్వర్లు, అదేవిధంగా జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా RDO పరిధిలో ఉన్నటువంటి బద్వేలు, అట్లూరు, గోపవరము, బీకోడూరు, కాశీనాయన, కలస్పాడు, బ్రహ్మంగారి మఠం, మైదుకూరు ఈ మండలాలలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. స్థానికులకు, గ్రామీణ పేదలకు, అట్టడుగు వర్గాలకు, దళితులకు, పేదలకు ఒక ఎకరం భూమి ఇవ్వడం లేదు. ధనవంతులు, రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగినటువంటి వారు, అదేవిధంగా ప్రభుత్వ భూములకు అనర్హులు వందల ఎకరాలు ఎస్టేట్లు నిర్మించుకొని సాగులో ఉన్నారు. కాబట్టి అటువంటి ప్రభుత్వ భూముల, అనర్హుల భూములు అనుభవిస్తున్న భూములన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని, అదేవిధంగా భూములన్నింటినీ పేదలకు భూ పంపిణీ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్ రాష్ట్రాన్ని విభజన అనంతరం ఈ 11 సంవత్సరాలలో 2 ప్రభుత్వాలు పరిపాలించాయి. టీడీపీ ప్రభుత్వం స్వతగా పరిపాలించింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలించింది. ఇప్పుడు కూటమి జనసేన పార్టీ, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు కలిసి 6 నెలలు దాటింది ప్రభుత్వం పరిపాలించి. ప్రభుత్వం వచ్చినటువంటి ప్రభుత్వం కూడా భూ పంపిణీ అమలు చేస్తామన్నారు. కాబట్టి భూ పంపిణీ అమలు చేయకపోవడం వల్లనే టీడీపీ ప్రభుత్వం ఓడిపోయినది, వైసీపీ ప్రభుత్వం ఓడించారు. కాబట్టి ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా భూ పంపిణీ చేయకపోతే రేపు అదే వాళ్ళకు పట్టిన వైసీపీ పట్టిన గతే వీళ్ళకు కూడా పడుతుంది. కాబట్టి భూ పంపిణీ విస్మరించకూడదు. గ్రామీణ పేదల వలసలు నివారించాలంటే ఖచ్చితంగా భూ పంపిణీ అమలు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా ఇళ్ల స్థలాలు మండల కేంద్రాలలో బద్వేలు కానీ, అట్లూరు కానీ, లేకపోతే పోర్మాములు కానీ, మైదుకూరు కానీ ఈ ప్రాంతాలలో ప్రభుత్వ భూముల్లో ఇళ్ల స్థలాలు నిర్మించుకున్నటువంటి పేదలకు పట్టాలు ఇవ్వలేదు. పట్టాలు ఇవ్వకపోవడం వల్ల సంక్షేమ పథకాలు ఆగిపోతున్నాయి. ఆధార్ కార్డులు, అదేవిధంగా డోర్ నెంబర్లు, తదితర మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు. కాబట్టి ఈ మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు ఇవన్నీ వర్తించాలంటే ఖచ్చితంగా ఇంటి పట్టాలు మంజూరు చేయాలని ఈ సదస్సులో డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు ZHDC భూములు అంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితులకు 30 సంవత్సరాల కిందట ప్రభుత్వ భూములను పంపిణీ చేసింది. ఆ ప్రభుత్వ భూములకు పత్రాల హక్కులు కల్పించలేదు, పట్టాలు ఇవ్వలేదు. అదేవిధంగా ఆన్లైన్లో నమోదు చేయకపోవడం వల్ల ఈరోజు వాళ్ళకు రైతు భరోసా 20,000 రావాల్సిన
సంబంధించినటువంటి రైతు భరోసా రాలేదు, అదేవిధంగా బ్యాంకీలలో రుణ సదుపాయం రాలేదు, ఇన్సూరెన్సు, క్రాప్ లోన్లు, ఇట్లా వడ్డీ మాఫీ, రుణమాఫీ ఏ ఒక్కటి దళితులకు అందలేదు. కాబట్టి ఆ భూములకు హక్కుపత్రాలు మంజూరు చేయాలి, ఆన్లైన్లో నమోదు చేయాలి. కాబట్టి ఈ జెడ్ఎస్సి భూములు అదేవిధంగా ఇతర భూములు ఉన్నాయి, ఆ భూములన్నిటి పేదలకు ఇవ్వాలని కూడా ఈ సదస్సు డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ సదస్సు మార్చి 6వ తారీఖున బద్వేలు ఎన్జిఓంలో జరిగే సదస్సుకు ఈ ప్రాంతంలో ఆర్డీఓ పరిధిలో ఉన్నటువంటి గ్రామీణ పేదలందరూ పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తుంది.